బాబాయ్, నువ్వు చాలా ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. ఇచ్చిన పవర్స్ అన్ని దుర్వినియోగపరిచేస్తున్నావు. ఏం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నా కూతుర్ని వాటేసుకుని కింద మీద పడేసి అల్లరి చిల్లరి డూయెట్లు పాడతావా? నన్నేం చేయమంటారండి? నెమ్మది నెమ్మది. మీ అమ్మాయి నన్ను వాటేసుకుని కిందేసుకుని పైన వేసుకుని. సరే, నువ్వు ఫలానా అని తెలియక ఇదయ్యిందే అనుకో. నేను తెలిసే ఇదయ్యాననుకో. ఇదిగో చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఎగబడుతూ ఉంటే ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉరుకుంటే నా పరివేం కావాలి? నేను మగాడిని, మీ అమ్మాయికి చులకనైపోను. అందుకని పెళ్లిగారి పిల్లలతో డూయెట్లు పాడేస్తావా? అయితే పెళ్లి ఆడపిల్లతో జోట్లు పడమంటావా? దాని మొగుడు కూడా చెప్పెట్టి కొడతాడు. అయినా నాకెందుకు, మానేమంటే మానేస్తాను. మీ అమ్మాయితోనే చెప్పేస్తాను. ఏమని? నేను సత్యాన్ని గాను సుందరం గాని అని. అదే ఇదిగా మాట్లాడేవి ఏమిటాయా మరేను? ఈ అబద్ధాలు వెళ్ళక ప్రాణం మీదకి వస్తుంటే నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో రామశాస్త్రి, శ్మశానం, గొయ్యి, శవం అడిగారా? ఏం చెప్పాం? ఏం చెప్పాలో తెలియక చచ్చినంత పనైంది. ఇటు ఆలోచనలతో అటు పోలీసులతో అబద్ధం వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చింది. బాబు, నీ పాడుద్యోగం నాకొద్దు, నేను రిజైన్ చేసిపోతాను. ఇదిగో సుందా, తొందర మంచి నువ్వు నిలబడి అలాగా. ఇదిగా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది మన ఫిలాసఫీ అన్నట్టు. అసలు నేను పిలిపించిన విషయం ఏం మర్చిపోయినాయా? ఇదిగో ఉంచు. ఏమిటది? డబ్బు. ఎందుకు? డబ్బు ఎందుకు అంటావేమిటయ్యా పిచ్చి తండ్రి? ఉంచు. లంచమా? తప్పు. జీతమా? ఎంత మాత్రం కాదు నాయన, నువ్వు పడుతున్న శ్రమకు పారితోషికం. నువ్వు చేస్తున్న పనికి పరమ అసహ్యం. నువ్వే ఉంచుకో. ఓరి మానవా, ఏమి జన్మ సుకృతం రానిది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలో నాడు రహస్యమందిరమా? ఇది ఏమి? చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాక్లెట్ తిందుకు కాబోలను. ఏమిటి చిత్రగుప్త? జలక్రీడా వేషం. ఏమిటి నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడించదు. జై యమధర్మరాజా. అలా కొనిపోతున్నారా గీత రాజేమరా? ఏమండి, నీళ్ళు ప్యాకెట్. జలము తాగినాడా? మీరు తప్పకుండా. అబ్బో, ఇక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. మరొక చోటకి పోదు. దయచేయండి, కూర్చోండి. ఏమిటి మీకు? ఓ, ఐ సీ. ఇది ఆనండి.
ఇదో గడ్డకి పట్టే పనులకు చేతులు పెట్టావయ్యా. సందేహించండి ప్రభు, ఇది మానవలోక మజ. ఏ బేరా సమయానికి ఎక్కేవా? ముందా నేను తెలుసునండి డాన్స్ రాక్ అండ్ రోల్ డాన్స్. ఏమి బీభత్సం? మానవులకు మజ. మనము భూలోకములకు ఎందుకు వస్తున్నాం? మానవులను పరిశీలించుటకు. నోరమయము పరిశీలించినది చాలు. భూలోకము యమలోకము కన్నా నరకముగా ఉన్నది. ఉదయమే లేచి మన లోకములకు పయనించడము, నోరు మూసుకొని పండుకొనము. పయనించడమా? పండుకొనము. పండుకునే వాళ్ళే ఈ కలతో. తలుపుటి తలుపుటి ఎవరది? తలుపుటి. ఎక్కడ ఎక్కడ వచ్చిన అమ్మాయి? ఎవరు మీరు? ఎందులోకి ఇట్లా వచ్చుతుంటే ఎక్కడ అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఎవరు? ఎవరి అమ్మాయి? నేను వీరి భార్యని. ఓహో, నీకు భార్యనా? ఏముందా? మీరు కూడా చేసి పరండి. నీ పేరు? ఏముందా? అరే ఒళ్ళేమైనా తిమ్మిరిగా ఉందా? అయ్యా 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 కోపడకండి అయ్యా. వారి పేరు యముడే. పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతున్నారని వారి తల్లిగారు ఆ పేరు పెట్టుకున్నారు. నీ పేరు? చిత్రగుప్తాన్ని. సిహెచ్ గుప్తాన్ని. మీ ఊరు? నరకం. వీళ్ళు రాత్రి తాగిన మందు మొత్తం ఇంకా వదిలేట్లేదు. వీళ్ళు తీసుకుపోయి లాకప్లో పడేట్రా. అయ్యా అయ్యా మాది లోకం కాదండి అయ్యా. తెలుస్తుంది. సరికాదయ్యా, ఇక్కడ పద్ధతులు మాకు తెలియదు. తెలుస్తాయి తెలుస్తాయి. అయ్యా బుద్ధి లేక మేము ఆ లోకానికి ఈ లోకానికి వచ్చాం. తమ దయదలిచి విడిచిపెట్టేస్తే మా లోకానికి మేము వెళ్ళిపోతాం. అలా వీల్లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి జామీన్ ఇస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం. మాకు తెలిసినవా? ఇదిగోనండి మీరు తెలుసు. ఓ సత్యం, ఉత్తరం ప్రెసిడెంట్ మీకు బాగా తెలుసా? తెలుసు అంటారేమిటండి? మాకు బాగా కావలసిన వాడు ఆత్మీయుడును. మేము ఆ నరకలోకంలోకి ఈ నరకలోకంలోకి రావడానికి ఆ పుణ్యాత్ముడే కారణం బాబు. సరే, ఇతను కౌరు పంపిస్తాం. అందాక లాకప్లో ఉండండి. అతను మర్యాద ఇచ్చి పుచ్చుకోవయ్యా. ఏం పొద్దున్నే పెట్టావు పట్టి మావా? మళ్ళీ అదే కూత. ఏమన్నాను మావా? ఏదో మాట వరుసకి మావా అంటే నిజంగా నీ కూతుర్ని లేవ తీసుకుపోయినట్టు ఏడుపు ముఖం పెడతావేంటి మామా? పొద్దున్నే నా మూడంతా పాడు చేసి
నీ మూడు? అబ్బే నిన్నటి నుంచి ఒంట్లో ఏమీ బాగాలేదు మామ. అయితే ఓ పెద్ద మెడిసిన్ ఉంచుకో. ఆ మెడిసిన్ నాకేం పని చేయదు మామ. పెళ్లి మీద గాలి మళ్ళింది, పిల్ల కావాలి, డ్యూయట్ పాడాలి. పాడించేద్దాం, మంచి పిల్లని చూసుకో. ఏరే పిల్లెందుకు మావా, నీ పిల్లుందిగా. నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. సడన్ బ్రేక్ వేయలేక కాదు, యాక్సిడెంట్ అయిపోతావు ఏదవా. ఈ రుద్రయ్య అంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నారైతే. మా అమ్మ నాన్నకి ఏరే పని లేకదాట్లేదు నాకు ఈ పేరు. నేను నిజంగా రుద్రుణ్ణి. నేను ఆ శివుడు అంశను పుట్టినోంట్రా. ఆడు గరణం తాగాడు, నేను ఇస్కీ తాగుతాను, అంతే తేడా. నీ నెత్తి మీద కాలు పెట్టి ప్రళయతాండవం చేసి నేను పాతాళంలోకి తొక్కిగలను. నేను ఎదవనే నిన్న తత్తిగాడు పోట్లేట్లేదు. దానికి ఓ ఫిలాసఫీ ఉంది. మాట మాట్లాడితే చెప్పేస్తాను బెదిరిస్తున్నా. చెప్పేస్తే ఏటవుద్దేటి? పోయేది నా తలకాయ కాదు, నీ తలకాయే. నీ పొజిషన్ ఏటో నీకు అర్థం కాక ఓ ఎగిరెగిరెగిరి పడిపోతున్నావు ఇంగ్లీష్ రాకులాగా. నువ్వే ఆ తత్తిగాన్ని చంపి ఆ పోస్టులోకి వచ్చావని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి బొక్కలో దోయించగలను. అసలు లేదలుచుకుంటే మరి అప్పీల్ లేదు. అంత పని చేయకండి, ఎవరికి చెప్పకుండా నా దారి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్ని పక్కల బోల్టులు బిగించేసి బంధించేశాను, మరి కదలలేవు. ఇప్పుడు నీ ప్రాణాలు నా పాకెట్లో ఉన్నాయి. నువ్వు అట్ట పడి ఉండవలసిందే. నువ్వు అనుకున్నంత ఎదవనగా నేను చక్రం తిప్పేయగలను. కావాలంటే రేపు ఈ పాటికి మినిస్టర్ని అయిపోగలను. నా కెపాసిటీ నీకు అర్థం కావడం లేదు యాదవా. ఏమిటో ఇన్స్పెక్టర్ గారు సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకున్నారండి. ఏమిటో సత్యంతో పని? మా వాడు తిరిగి వచ్చేశాడు, రిపోర్ట్ ఉపసంహారం చేసేసుకున్నాడు. మేము రాజీ పడిపోయాం. అవును మావా, ఏమోనండి, పోలీస్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారండి. సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకోమన్నారండి. ఏమో ఎందుకో వెళ్ళి మాట్లాడొస్తాను. ఆగు, నువ్వు వెళ్ళవా? మా సత్యం తర్వాత వస్తాడు. లేదండి, వెంట పెట్టుకున్నారండి. బాగున్నాయా? పోలీసు వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవద్దేంటి? కాసేపు అడుగు మీద కూర్చో. తొందరగానండి. సుందరం బాబు, ఇవి చేతులతో మరేమిటి? కాళ్ళు. ఆ పోలీసు వారు కేసు ఎత్తేసారనుకున్నాను, కానీ కమిషనర్ దాకా వెళ్తుందంటే మళ్ళీ తిరగదోడుతున్నారు అన్నమాట. ఇప్పుడు నా ప్రాణాలు నీ పాకెట్లో ఉన్నాయి. అదేమిటి రుద్రయ్యారు, జామగారినట్టు జారిపోతారేమిటి? ప్రళయతాండవం చేస్తారన్నారు, పాతాళానికి తొక్కేస్తారన్నారు, చక్రం తిప్పేస్తా అన్నారు, మినిస్టర్ అయిపోతా అన్నారు. ఎదవాగు రాగారు. ఏదో ఎమోషన్లో వాగేశాను ఎదవ డైలాగులు కొట్టి. ఎదవన్నారు నేను మర్చిపో. పోనీ అసలు సత్యం ఏమైనట్టు? ఆ వివరాలన్నీ నీకు నేను తర్వాత చెప్తాను. ముందు నన్ను గండం నుంచి గట్టెక్కిస్తాను, కొట్టేస్తాను. నీ కూతుర్ని నాకు ఇచ్చేస్తానని నువ్వు ఒట్టే. ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నాం. ముందు నాకు ఒట్టేయటానికి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు నన్ను శాంతియుతంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అశాంతియుతంగా వీపు వాచేటాడు. తంతే ఎన్ని తన్నారో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని వచ్చి రెట్టింపు తన్నులు అందను. అంతేగాని వాళ్ళకి నిజం మాత్రం చెప్పు సుందరం బాబు. ఇవేమిటి కాళ్ళు? సరే హలో సత్యం, రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసు చెప్పుకున్నారయ్యా. మావాళ్ళ బ్రోకర్ కేసు? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. అయితే జ్ఞానం తెచ్చుకోబట్టి నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. ఎవతారాలేమిటి? మీరు ఆ జైల్లో పడ్డారు. బుద్ధి తక్కువై పూర్వకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, నీ మీద ఒట్టు. నాకు తెలిసిలేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? పోనీ పిల్ల తల్లి? అయ్యో, నాకేం తెలియదు అంటే పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ బట్టి వచ్చిందండి. అసలు పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను తీసి చేతిలో పెట్టాను. వాడి అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరక రోగాన్ని రాకపోతారా, వాడు అంటూ నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. ఓహో, అదులైనా
మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితేవన్నమాట. బా అందుకు కాదు నేను వెళ్ళింది, నా మాట నమ్మండి. ఇది అక్కడ భూలోకం ఆయన. బాబు మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో మేము ఏ పాపం ఎరగమంటుంటే ఎడవకు, ఉండు, ఇప్పుడు సార్ ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చేయి. అలాగే కానిస్టేబుల్, వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా ఇక్కడ కూడా ఉన్నాయండి సార్, వెళ్ళలేక కష్టం తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. సరే, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు, ఏమిటి కథ? అబ్బా అంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వీళ్ళు పూర్తి వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్, మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చేది. కానీ భూలోకంలోని బాధలు మేము భరింపతాం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి, ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days, 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? సరే, దయచేయండి. చాలా ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు. సర్లే, అవును ఇంతకీ వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని డబ్బా చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డాం అన్నమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరిచితిని. అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకములో తాళం వేసిటివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిల్, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగతి వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో తోట ఉండేస్తానండి. మీకెందుకు సార్, ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతాం. ఇదిగో ఆ పక్కన పట్టి నెమ్మదిగా పడతాం. మన ఇంటి చుట్టాలు చూసావా? చూడ అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాడు మనకు కావాల్సిన వాడు. వాడితో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవం మీద చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా ఈన బీరువాలో జాగ్రత్త పెడతాను. ఏముందా? ఎవరైనా నిజంగా యముడిలాగే ఉన్నాడు. నిజంగా ఎముడి అనుకో. నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం. మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి, వాళ్ళు ఎనస్తాను ముందు కదా. మా రాయి వాళ్ళు ఎవరు కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓహో, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు ఉన్నారా? ఏముందా?
అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను. ఓఎస్ వెళ్ళండి. శుభమా ఫోన్ తీసుకురా. వస్తున్నానమ్మాయి గారు. ఏముందా శుభమా ఎందుకు నిలబడ్డా? బాగుండు. అలాగేనండి. ఏమిటి రక్త మాంసం? ఏం శాకాహారులు? సార్, అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క, రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టదు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? సరే అని కొంచెం మంచిది తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోళంగా ఉందా? వేళకోళంగా వేస్తాను. తింటే కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు మావయ్య. ఉండండి, నేను కలిపి పెడతాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్ర మాత గోంగూర. ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతం? అమృతం దీని ముందు దిగదుడుపు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మర్చిపోతున్నదే. ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ శబ్దములు? రేపులు అంటే అంటే గ్యాస్. అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసిదివా? నేను చేశాను. నాతో జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరద్దు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్రపౌత్రాభివృద్ధిరద్దు. అస్తు అస్తు. బాబు, అవన్నీ బంగారం నగలేనంటారా? పుట్టి బంగారమా? మేలిమి ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు. అమ్మమ్మమ్మ, చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుంది అట్టిలవా? వాటి వాల్యూ కట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. పిచ్చెత్తిపోతుంది అనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు. పెట్టి వదిలితేనా రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చినా బాగుండు. రేపో మాపో పోతామంటున్నారు. పోనీ రామశాస్త్రిని పిలిపిస్తే? మద్దరా, అమ్మో, నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ ఈలోగా ఇంకో మాటరా. లేదురా, ఈ సమస్యని శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. ఇప్పుడు సరే ఇస్తామండి. సరదాగా ఊసులు ఆడుతుందామని. అవును, పేరేంటి? సుబ్బమ్మ. సరే గాని ఆయన ఏం చేస్తున్నారు? ఎవరు? ఆయన. అబ్బా, మళ్ళీ ఆయన ఎందుకు?
నేను ఎందుకు వచ్చానంటే చెప్పండి చల్లకొచ్చి ముందు దాస్తారి చల్లలేదు ముంతలేదు డైరెక్ట్ గా అడిగేద్దామని వచ్చాను. అడగండి. అనుకో కదా. ఏమిటి నాన్నగారు? అదే ఏం లేదు, ఆ ఆవకాయ గోంగూర నువ్వు చేసావా లేక ఆ అమ్మాయి చేసిందా తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చెయ్యి పడకపోతే దానికి ఆ రుచి ఎలాగొచ్చింది? అయితే ఏమిటంటే అప్పుడు? అదే ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చావు, తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. నువ్వేమో అనుకోనంతే. ఇంకో సంగతి అడుగుదామని. అవుదో ఏముందా? నేను రుద్రేన బాబు గారు, రుద్రేన నగా నట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెరిచి పడుకుంటున్నా. అవును చూడండి. మా చిత్రగుప్తుడు ఎక్కడ? ఏమో. చిత్రగుప్త, 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 తలుపు తెరిచి ఎత్తడికి వెళితే మాట్లాడలేమి చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు గోంగూర ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి గాలికి ఇదే. సరే, ఇక నేను తలుపు తాళం వచ్చి పండుకున్నాను. చెప్తాను, మీరు వెళ్ళు. వస్తాను బావగారు. చెట్టు మాత్రం జాగ్రత్త. సమాటులోనే వెళ్తాను. సిన్సియర్గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేడా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా 3 రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్లు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు, అటువైన కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించడం. నీవు కూడా? నేనా? రావా? ఏమి ధిక్కారమా? అంతటి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆభరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి? మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమో, ఎందుకు ఎత్తుతుంటిది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటిరా? సందేహించకు, చెప్పుమా. స్వామి, ఏమి? పాపం ఆడపిల్ల కదా, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే ఏమంటారా? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా. చేసుకునవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రి ఉన్నారు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే. తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం? నువ్వు ఇంకా దాన్ని బట్టి ఎలాడతానంటావు? సార్, మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకుడు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయం. ఓకే, ఇదిగో నోట్ చేసుకో. మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్? ప్రాణం మీదకి వస్తేనో. ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? నీ బంధించే ప్రాణం మీదకి రావాలి. ఆ అమ్మాయి తండ్రి వేరే కొడుకు పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమ్మెడి చేసుకోవచ్చు. ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చెబుతున్నా, కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము, ఆ కుర్రవాణ్ణి తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి, ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు కొట్టి ముఖం వెళ్తామా, వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు కొడిచి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా. మళ్ళీ సున్నా. అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషం. స్వామి, మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళినామా? అట్లనే వెళ్ళారు. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో. సావిత్రిరా వస్తా స్వామి. ఏంటి రేపే మీ వీల్లేదు బావగారు. బావగారు, నా కోసం 1 డే ప్లీజ్, ఒక్కరోజు వీల్లేదు. అలాగంటే అలాగా అవతల నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన పక్కూరే చాకులాంటి పిల్ల
కానీ గొప్పింటి బిడ్డ వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది. ఫస్ట్ ప్రోగ్రాం మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బావగారు. సార్ అలా నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ, మీరు అసలు దాకా మీ పాదాలు అవుతున్నారు. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుతూ. ఇప్పుడు అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ? అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే తప్పు. అయ్యా ఏదో కార్యపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరేనానండి. వీల్లేదు, ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించింది. ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాం. సరే, చేసి చూసి వెళ్ళిపోతాం. ముహూర్తం ప్రోగ్రామే. సరేనా?